హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో మీకు చూపిస్తానండి. అట్లాగే నెక్ నార్మల్ బ్లౌజ్కి పాట్ నెక్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను చూపిస్తాను. ప్రిన్సెస్ బ్లౌజ్లకు మాత్రమే మనం పాట్ నెక్ అనేది చాలా ప్రిపేర్ చేస్తారు, కానీ నార్మల్ బ్లౌజ్లలో కూడా పాట్ నెక్ పెట్టుకోవచ్చండి. చూడండి, నేను బ్లౌజ్ నెక్ లెంత్ ఫుల్ వచ్చేసి 10 ఇంచ్ తీసుకున్నా. మీ కస్టమర్కి ఎంత లెంత్ పెట్టుకోవాలనే దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. నేను 10 ఇంచులు తీసుకొని వెడల్పు వచ్చేసి 2 ఇంచ్ నెక్, ఆ తర్వాత 3 ఇంచ్కి ఒక మార్క్ వేసుకొని మిగతా అంది పార్ట్ షేప్ గీసుకోవాలండి. స్కేల్ సహాయంతో గీసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, నేను స్కేల్ సహాయంతో గీసుకొని కట్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని దానికి కదలకుండా పిన్స్ అనేది పెట్టుకోవాలండి. చూడండి, నేను పిన్స్ అనేది పెట్టేస్తున్నాను. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి అటాచ్డ్ ఉంటే కదలకుండా ఉంటుందండి. నీట్గా స్టిచ్చింగ్ అనేది మనకు వేసుకొనికి వస్తుంది. చూడండి, నేను పాదం ఇంచు ఖర్చుతోటి, పాదం మందం ఖర్చుతోటి మాత్రమే స్టిచ్చింగ్ వేస్తున్నాను. మీకు ఒకవేళ బిగినర్స్ అయితే అర్థం కాకుండా మిస్టేక్ రాకుండా ఉండాలని అనుకుంటే ఒక మార్కర్ తీసుకొని పాదం ఇంచు ఖర్చుతోటి ఫస్ట్ గీసేసుకోవాలండి. గీసేసుకున్న తర్వాత దాని మీదనే కుట్టేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా నీట్గా ఒకటే సైజులో వస్తుందండి. ఆ తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్ది అది క్లాత్ కట్ చేసేసి ఖర్చులన్నీ పెట్టుకోవాలండి. ఖర్చులు పెట్టుకుంటే మంచిగా నీట్గా షేప్ అనేది వస్తుంది. ఖర్చులు పెట్టుకొని రివర్స్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా ఫుల్ వీడియో నేను ఛానల్లో అప్లోడ్ చేసినానండి. ఈ వీడియో చూసిన వాళ్ళు కటింగ్ వీడియో కావాలనుకుంటే ఛానల్లో ఒకసారి చెక్ చేయండి, మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత చూడండి, నేను నీట్గా రివర్స్ తీసి నీట్గా సదిరేసినాను. ఎక్కడ ఏ ముడతలు లేకుండా నీట్గా సదురుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక సైడ్కి ఒక స్టిచ్ వేసుకోవాలండి. కనిపిస్తున్నట్టు నేను ఎట్లా స్టిచ్ చేస్తున్నానో అట్లా స్టిచ్ చేస్తే మీకు అనేది మళ్ళీ ముడతలు రాకుండా ఎక్కడ మంచిగా నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఒకసారి పట్టు ఫ్యాబ్రిక్స్ అయితే ఐరన్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను స్టిచ్చింగ్ అనేది వేస్తున్నా. మీ ఇష్టం, ఐరన్ చేసుకుంటే ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లాగా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. నేనైతే స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద కుట్టు పెట్టుకొని మొత్తం నీట్గా సైడ్లు కుట్టుకోవాలండి. ఎంత నీట్గా కుట్టుకుంటే ఎక్కడ ఏ ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, నేను నీట్గా కుట్టుకొని ఉన్న ఎక్సెస్ మొత్తం క్లాత్ మొత్తం సైడ్లో ఉన్న ఎక్కువ క్లాత్ ఉంటుంది కదా, అది మొత్తం కట్ చేసేసుకోవాలండి. చూడండి, నేను ఇట్లా కట్ చేస్తున్నాను. అనేది కట్ చేసేసుకున్న తర్వాత షోల్డర్ పాయింట్ నుంచి నడుము పాయింట్ కాడికి ఇట్లా పట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి. చూడండి, నేను వీడియోలు చూపిస్తాను. ఇట్లా ఆ షోల్డర్ పాయింట్ పట్టుకొని నడుము దగ్గర ఇట్లా పట్టుకొని నేను ఒక 1/2 ఇంచుకి కుట్టేస్తున్నానండి. 1/2 ఇంచ్ వెడల్పు, 1 ఇంచ్ 4 ఇంచ్ పొడుగు తీసుకున్నాం అనుకో మనకు కరెక్ట్గా వస్తుందండి. ఏ సైజు వాళ్ళకైనా అలాగే కుట్టేసుకోవాలండి. అట్లా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. నడుము పట్టి చూడండి, నేను ఎట్లా వేసుకున్నాను. ఒక 2 ఇంచ్ క్లాత్ తీసుకున్నానండి. తీసుకొని దానికి ఒక సైడ్లో పాదం ఇంచు ఖర్చుతోటి కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ తీసుకొని దానిపైన ఒక కుట్టేసుకోవాలి అండి. నేను వీడియోలో చూపిస్తున్నా మీకు క్లారిటీగా. నేను చెప్పేది మీకు క్లారిటీగా అర్థమవుతుందో లేదో తెలియదు. కుట్టేసుకున్న తర్వాత ఆ తర్వాత నేను మళ్ళీ 2 మడతలు వేసుకొని సైడ్లో కుట్టేసుకుంటున్నాను. లాస్ట్ ఎడ్జ్లో చూడండి ఎంత ఎడ్జ్లు వేసుకుంటున్నానని అట్లా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మీకు చాలా బాగా వస్తుంది. రివర్స్ తీసి చూపిస్తా చూడండి, ఎంత బాగా వస్తుంది. మంచి మళ్ళా అంత బాగా వచ్చింది కదా అండి. ఆ తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు మీరు, అది లేదంటే మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవచ్చు. నేనైతే కుట్టు వేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. నేనైతే పైనుంచి 10 ఇంచ్కి లెంత్ తీసుకున్నాను. అక్కడ ఒక డాట్ పెట్టుకొని ఉక్సుల పట్టీలు కాజుల పట్టీలు ఉంటాయి కదండి, ఆ నుంచి ఒక ఉక్సుల పట్టీ లోపల నుంచి ఒక 4 ఇంచులు తీసుకున్నాను. ఆ తర్వాత లెంత్ కూడా 4 ఇంచుల లెంత్ తీసుకున్నాను. ఆ తర్వాత సెంటర్కి ఉక్సుల పట్టీ కాడ సెంటర్ పాయింట్ అనేది తీసుకుంటున్నాను.
సెంటర్ పాయింట్ చూసి ఒక 2 ఇంచ్ సెంటర్ పాయింట్ తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఇచ్చిన మెయిన్ డాట్ ఉంటుంది కదండి, ఆ నుంచి చంకపాటు మెయిన్ డాట్ వేసిన తర్వాత ఇట్లా పట్టుకొని గుంజితే చంకపాటు అనేది తెలుస్తుందండి మనకు. అట్లా వేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. నేనైతే చంకను గీసే చూపిస్తున్నాను మీకు. ఒక హాఫ్ ఇంచ్ మందంతో నేను వేస్తున్నా. ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్లది కాదు కాబట్టి నేను నార్మల్గానే హాఫ్ ఇంచు వెనకాల భాగంలో డాట్స్ ఎట్లా వేస్తామో అట్లా హాఫ్ ఇంచ్ మందంతో వేస్తున్నా. ఆమెకు ఎక్కువ షేప్ అనేది ముందల అనేది ఎక్కువ షేప్ అనేది అవసరం లేదంట, అందుకని నేను నార్మల్గానే కుట్టేస్తున్నాను, ఎక్కువ వచ్చేటట్టు కాకుండా. చూడండి, నేను ఆ చంక మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, కింద మెయిన్ పాయింట్ని పట్టుకొని చంక దగ్గర ఇట్లా లాగబడితే ఎంత బాగా వచ్చింది అనేది చంక పాయింట్ తెలుస్తుంది. చూడండి, ఇంత చాలా అని చెప్పారు వాళ్ళు. కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇట్లా ఇచ్చారు వాళ్ళు. అది ఎట్లా ఉందో అట్లాగే కుడుతున్నాను నేను కూడా. ఒక సైడ్ డాట్లు అయితే అయిపోయినాయి కదండి. నెక్స్ట్ సైడ్ డాట్లు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది ఎట్లా వేసినామో అట్లే వేసుకోవాలండి. మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలనో చెప్పండి, నేను అలాంటి వీడియోలు చేసి పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, డాట్లు వేసుకున్న తర్వాత పెట్టి చూడాలండి. సేమ్ 2 పార్ట్లు ఒకటే రకంగా వచ్చినాయా, ఎక్కువ తక్కువ వచ్చినాయా అని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే వచ్చిందండి. చూడండి, ఉక్సుల పట్టీలు ఎట్లా వేస్తున్నాను. ఒక 2 ఇంచ్ క్లాత్ తోటి నేను ఉక్సుల పట్టీలు డబల్ ఫోల్డ్ చేసిన తర్వాత ఒక పాదం ఇంచు మందంతో కుట్టుకుంటున్నాను. ఆ తర్వాత దాని మీద ఇంకొక డబల్ స్టిచ్ వేసి మలిపి ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. లోపల సైడ్ వేసుకోవాలి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి కుట్టుకోవాలండి. ఉక్సుల పట్టీకి కాజల పట్టీ వచ్చేసి లోపల సైడ్ నుంచి పెట్టుకోవాలి. చూడండి, లైనింగ్ క్లాత్ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. అప్పుడు రివర్స్ వేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి రివర్స్ ఫ్యాబ్రిక్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. చూడండి, రివర్స్ తీసి మళ్ళీ ఒక స్టిచ్ వేస్తున్నాను దానిపైన. ఆ తర్వాత అక్కడ సైడ్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నీట్గా ఒక మంచిగా మడత పెట్టేసేసుకొని నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఎక్సెస్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ మడత వేసి ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే మనకు కాజల పట్టీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుంది. ఇంకొక డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఒక పాదం ఇంచు ఖర్చుతోటి ఇంకొకసారి అక్కడ సైడ్ స్టిచ్ చేసుకుంటే ఉక్సుల పట్టీ అనేది కాజల పట్టీ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, ఆ తర్వాత కాజల పట్టీ ఉక్సుల పట్టీ 2 సేమ్ ఉన్నాయా లేదా అనేది ఒకదానిపైన ఒకటి పెట్టి చూసేస్తే మనకు కరెక్ట్గా తెలిసిపోతుందని. దాని కూడా బెల్ట్ కింద అనేది నేను క్రాస్ బెల్టులు లేవు కాబట్టి కింద అనేది హెమ్మింగ్ పట్టీ లాగానే పట్టీ తీసుకొని 2 ఇంచ్ పట్టీ తీసుకొని నేను వేస్తున్నానండి క్లాత్. చూడండి, సేమ్ బ్యాక్ పార్ట్కి ఎట్లా వేసుకున్నామో ఇప్పుడు కూడా సేమ్ అట్లాగే వేసుకోవాలండి. ఒక పాదం ఇంచు ఖర్చుతో వేసుకొని ఆ తర్వాత ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక కుట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడ సైడ్ కూడా ఇంకొక కుట్టేసుకోవాలండి. చూడండి, నేను ఎట్లా వేస్తున్నానని చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. నేను చెప్పేదానికంటే ఇంకో డబల్ స్టిచ్ కూడా వేసేస్తున్నానండి. నేను హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు ఆ ప్లేస్లో స్టిచ్ చేయకుండా, కానీ నాకు టైం లేదండి, అర్జెంట్ కావాలని చెప్పారు బ్లౌజు, అందుకనే నేను వచ్చేసి స్టిచ్చింగే చేస్తున్నా. స్టిచ్చింగ్ చేసినా అంత ప్రాబ్లం ఏం లేదండి. నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి అంత ఏం తెలుస్తలేదు బయటి సైడు, అందుకనే నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. పట్టు శారీస్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా హెమ్మింగ్ అనేది చేసుకోవాలండి. ముందల సైడ్ నెక్ వచ్చేసి నేను రివర్స్ తీసేయలేదండి, గలసోగ వేస్తున్నాను. చూడండి ఎట్లా వేస్తున్నానండి. క్రాస్ పీస్ తీసుకోవాలండి. క్రాస్ పీస్ ఒక 1 ఇంచ్ క్రాస్ పీస్ తీసుకొని పాదం మందం ఖర్చుతోటి కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత అది మడత పెట్టేసి ఎడ్జ్ల 2 మడతలు పెట్టేసి ఖర్చు అనేది బయటికి కాకుండా ఎడ్జ్ల స్టిచ్చింగ్ వేస్తున్నా. చూడండి, మీకు చూస్తే క్లారిటీగా తెలుస్తుంది. ఎడ్జ్ల స్టిచ్చింగ్ వేసుకోవాలి 2 ఫోల్డ్ చేసుకొని.
నీకు తిప్పి చూపిస్తాను నేను. ఇంకొక తిప్పి మంచి మళ్ళీ వేసుకొని కార్నర్లో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడైతే చాలా బాగా వస్తుందండి. హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంత అర్జెంట్ కాబట్టి నేను ఇట్లాగే వేస్తున్నాను. హెమ్మింగ్ చేయొచ్చు, హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే హెమ్మింగ్ ఏం చేయట్లేదండి. ఈ బ్లౌజ్కి జాయిన్ చేస్తున్నా చూడండి. ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసుకోవాలి. చేసుకుంటున్నా. 2 స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఒక స్టిచ్ వేస్తే ఊడిపోతుంది. జాయింట్ కాడ అయితే కంపల్సరీ 2 స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకు కస్టమర్ నుంచి కంప్లైంట్ అనేది ఉండదండి. లేకపోతే కుట్లు అనేది ఇచ్చుకపోయి కంప్లైంట్ అనేది వస్తుంది. కంప్లైంట్ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా 2 స్టిచ్లు అనేది వేసుకోవాలి. చూడండి నేను హ్యాండ్స్ ఎలా వేస్తున్నాను, హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ మెయిన్ సెంటర్ వచ్చేసి ఒక టక్ అనేది ఇచ్చుకుంటాం కదండి. ఆ టక్కును వచ్చేసి మనం షోల్డర్ జాయిన్ చేసిన ఆ టక్కు దగ్గర కరెక్ట్గా రావాలండి. అలాగ వచ్చిందనుకోండి మనకు హ్యాండ్స్ అనేది ప్రాబ్లం ఉండదు. కింద కింద ఒకలాగా జారినట్టు అట్లా అనేది వస్తుంది కదండి. అట్లాంటివి రాకుండా ఆ టక్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. వేసుకోకుండా ఎట్లా అంటే అట్లా స్టార్టింగ్ నుంచి కుట్టుకొచ్చినాం అనుకోండి అది ప్రాబ్లం వస్తుంది. స్టార్టింగ్ నుంచి కాకుండా ఆ టక్కు దగ్గరనే కుట్టాలండి. అప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఆ తర్వాత ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 స్టిచ్లు వేసుకోవాలి షోల్డర్ కూడా ఖచ్చితంగా. అప్పుడు కుట్లు అనేది ఊసిపోదు. నేను చూడండి ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. మంచిగా క్లాత్ అనేది చూసుకొని 4 మడతలు అనేది మనకు ఎంత ఖర్చు ఎంత లూజ్ అనేది కావాలనేది మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి నేను మార్జింగ్ చేసుకొని సైడ్ స్టిచ్లు అన్నీ చేస్తున్నాను. నేను మార్జింగ్ అనేది టేప్ కొలతలతోటి తీసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఆమె షార్ట్ హ్యాండ్ బ్లౌజ్ అనేది ఇచ్చింది. అందుకని నేను ఫుల్ హ్యాండ్ కొలతలతోటే తీసుకున్నాను. అందుకని నేను టేప్ కొలతలతోటే మార్జిన్ అనేది గీస్తున్నానండి. చూడండి టేప్ కొలతలతోటే కొలతలు తీసుకొని లైన్ అనేది గీసుకున్నాను. లైన్ గీసుకున్న తర్వాత ఆ లైన్ వెంబడే స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. అప్పుడు మీకు చాలా బాగా వస్తుంది. నేను రివర్స్ తీసి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడైతే నేను ఆది బ్లౌజ్ నడుము చుట్టు అనేది చూసుకుంటున్నాను. ఆది బ్లౌజ్కి ఎంత వచ్చిందో మెయిన్ బ్లౌజ్ కూడా అంతే రావాలండి. ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. నేను ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి ఒక పాదం ఇంచు మందం ఖర్చుతోటి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. అప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది. చూడండి నేను 3 కుట్లు అనేది స్ట్రైట్గా డబల్ స్టిచ్ అనేది చేశాను. 3 స్టిచ్లు వేసుకుంటే సరిపోతుందండి. లేదంటే 4 కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను బ్లౌజ్ అనేది రివర్స్ తీసి చూపిస్తానండి. చాలా బాగా వస్తుంది. రివర్స్ తీసి చంకలు కరెక్ట్గా ప్లస్ పాయింట్ అనేది వస్తుందా లేదా అనేది మీకు తెలియాలి కదా అండి. చంక దగ్గర ప్లస్ పాయింట్ వచ్చితేనే చాలా బాగుంటుంది. అవతల హ్యాండ్ ఇవతల హ్యాండ్ కరెక్ట్గా చూసుకొని కట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. రివర్స్ తీసి చూపిస్తున్నాను చూడండి. ప్లస్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చిందండి నాకు. చూడండి వీడియోలో చూపిస్తాను. మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు.